గైస్, ఈరోజు ప్లానింగ్ ఏంటంటే దేవకుంద్ వాటర్ ఫాల్స్. వేరే వాటర్ ఫాల్స్ అనుకున్నాం యాక్చువల్గా, బట్ ప్లాన్ చేంజ్ అయింది. దేవకుంద్ వాటర్ ఫాల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా ఫేమస్ అయింది. అది చూద్దాం అని నేను వెంట పడితే సరే వెళ్దాం అని ప్లానింగ్ ఓకే అయింది. బావా, యూ హ్యావ్ ఎనీథింగ్? లుకింగ్ ఫార్వర్డ్. ఐ నెవర్ బీన్ టు, నేను ఎప్పుడు వెళ్ళలేదు దేవకుండ్ వాటర్ ఫాల్కి. నేను తమిళనాడు చాలా సార్లు వెళ్ళాను, బట్ దేవకుండ్ వాటర్ ఫాల్ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, సో అది నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు గ్రేట్ జర్నీ టుడే. పూణే నుండి ఇది ఆల్మోస్ట్ ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ చాలా అడ్వెంచరస్ జర్నీ ఉండబోతుంది. బికాస్ ఏంటంటే ఈ రోడ్ చాలా ఘాట్స్ తో ఉంటుంది. అండ్ వెళ్తుండగా చాలా స్పాట్స్ ఉంటాయి. ప్రతి చోట మనం వెయిట్ చేసి అంటే ఫోటోలు తీసుకోదగ్గ ప్లేసెస్ ఉంటాయి. బట్ మనం కంట్రోల్ చేసుకుని మనం దేవకుండ్ వాటర్ ఫాల్ వరకు వెళ్తాం. చూద్దాం ఎక్కడెక్కడ వెయిట్ చేయగలుగుతామో అక్కడ వెయిట్ చేసి ఫోటోలు తీసుకుందాం. ప్లస్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల్సింది. ఫీలింగ్ సో హంగ్రీ. Definitely. By the way, guys, this is Sai Krishna and myself Hari Prasad. Cheers. Last time we went to Tamni Ghat and Kundalika Valley. That was very amazing. Yes. Unfortunately, very beautiful to see. Like unfortunately, appudu record cheyaledu. Yes. We didn't have our own vehicle. Now we have our own vehicle. Actually, వాటి ప్లేస్ మనం వచ్చినాం సాయి. అది ఓకే, బట్ వీళ్ళు రోడ్డు కట్టిన వాళ్ళు దానికి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇట్లా రోడ్ల మీద వండడం, టర్నింగ్స్ పైన. సరే, మరి వేరే మీరే చెప్పండి ఏదన్నా. ఇడ్లీ తప్ప ఏదైనా ఓకే. దోశ తిందాం. రసం కూడా వేయాలా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో బేసిక్గా ఇప్పుడే ఫుల్గా తిన్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మంచిగా కొత్త ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసినాయి. సాయి ఈరోజు అది మిసల్ పావ్ తిన్నాడు. నిన్న కూడా తిన్నాడు, బట్ నిన్న కంటే ఈరోజు బాగుంది. చూసినా బాగుంది. బేబీ వైల్ కమింగ్ బ్యాక్ విల్ స్టాప్. What the hell, bro? ఆల్రెడీ జలపాతాలలో విహరిస్తున్న జీవితం.
అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా హైట్ లో ఉన్నాం మనం. ఏమో ఓకేనా? మినరల్ వాటర్ వేస్ట్, మినరల్ వాటర్ కంటే ఎక్కువ ఇది. సో మనం కుండలిక వ్యాలీ వెళ్ళే రూట్లో అంటే దేవకండ్ వాటర్ ఫాల్స్ కంటే ముందు వెళ్ళే దారిలో ఒక స్మాల్ వాటర్ ఫ్లో కనబడ్డది. జస్ట్ దిగి ఇప్పుడే అది టేస్ట్ చేసి వచ్చినాం. అది మినరల్ వాటర్ కంటే బాగుంది నిజంగా. సో ఈ నేచర్ నో మధ్యలో ఎగ్జాగరేషన్ అండి, నో ఎగ్జాగరేషన్, ప్యూర్లీ ట్రూ ఫీలింగ్. సూపర్. దేవకండ్ వాటర్ ఫాల్స్కి పోయే దారిలో ఒక దగ్గర అంటే పూణే నుండి రైడ్ తీసుకునే టైంలో అది ఇక్కడ ముల్లెకంచి పెడితే డబ్బులు వేస్తానే మన పొలంకి ఇది కెక్టస్ చెట్లు పెట్టాను. వెరీ క్రియేటివ్ మైండ్. సెల్యూట్. వర్త్ వర్మ వర్త్. అసలు ఇది ఇప్పుడు చూడలే బావు నేను. వాటర్ ఫాల్ సూపర్ బ్రో. డ్యామ్. I know you feel like you want me, and I guess in a way you do. Holding my breath, unraveling emotions. I need some space to think this through. Call me all night long. Try to give you hints and a hard to see. Right on the line, no. Losing it on you's the last thing. ఇచ్చిండు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేపిస్తే మనకు మనం వచ్చాం ఇక్కడికి. ఒకవేళ మనకి ఏమైనా జరిగినా కూడా కొన్ని డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. బాబా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఎక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి మన డిస్టెన్స్ వచ్చేసి ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చారు. డిస్టెన్స్ వచ్చి 6 kilometers. టైమ్ రిక్వైర్డ్ ఇస్ 1.3 to 2 hours. 1.5 to 2 hours. డిఫికల్టీస్ ఈజీ టు మోడరేట్. రూట్ ఈస్ జంగల్ ట్రైల్స్ విత్ మల్టిపల్ రివర్స్. సో జంగల్ ఉంటుంది, రివర్స్ ఉంటాయి, రివర్స్ క్రాసింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన సాయి కార్ పార్కింగ్ చేసి సాయి. ఓ షిట్, ఇదివరకు రికార్డే కాలేదు. ఇదివరకు రికార్డే కాలేదు సంహౌ. టవల్ పెడుతున్నా. స్నాక్స్ ఒకటి ఉంది.
నేను దుంపుతా కాబట్టి ఒకటి ఇది మీ నైట్ అంటే అదే తెలుసుగా ట్రెక్కింగ్ 3 hours ఈ ఎనర్జీ కోసం అక్కడ చేసినాం రూమ్లో ఓకే యా. సో మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. వే చూపిస్తుంది దేవకుండ్, వే టు దేవకుండ్. రైట్ సైడ్లో డ్యామ్ ఉంది ఒకటి. సో ఎస్, This is our starting of our Devkund waterfall trek. Devkund waterfall trek की ఒక starting point. ఎస్. సో స్టార్టింగ్ పాయింట్ రావడానికి దమ్ అయింది. I'm honest, I'll just make you cry. 200 meters వచ్చాక మళ్ళీ ఒక నావిగేషన్. అట్లా దట్టంగా ఉంది అడవి మాత్రం. ట్రెక్కింగ్కి అదొక డ్యామ్, బ్యూటిఫుల్ డ్యామ్. మేకప్ హోల్డ్ ఆన్. సూపర్గా లేదా? ఇది అందార్బన్ పార్ట్ కాబట్టి చెప్తున్నాను. సో బేసిక్లీ ఇదంతా ఒక ఫారెస్ట్. దీన్ని అందార్బన్ ఫారెస్ట్ అంటారు. అండ్ అందార్ అంటే మరాఠీలో అందార్ అంటే చీకటి, బన్ అంటే మన అడవి. సో చీకటి అడవి. సో ఆ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే ఇక్కడ మామూలుగా వర్షాలు కురిచినప్పుడు ఇక్కడ ఏం కనిపించదు, ఇంకా చీకటిగా ఉంటుంది. డే టైంలో కూడా ఒక రాత్రి ఫీలింగ్ వస్తుంది. సో దీన్ని అందార్బన్ అని అంటారు. సో ఇక్కడ అక్కడక్కడ మధ్యలో ఇలా స్ట్రీమ్స్ ఉంటాయి, వాటర్ స్ట్రీమ్స్. ఇప్పుడు కాబట్టి తక్కువ ఉన్నాయి వాటర్. వర్షాకాలంలో వచ్చి ఉంటే ఈ వాటర్ని క్రాస్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్గా ఉండేది. సో యా, చూడండి ఇలాంటి ఒక ప్రదేశం మన ఇండియాలో ఉంది. స్విట్జర్లాండ్లో అంటే స్విట్జర్లాండ్ లాంటి ఒక ప్రదేశం ఇక్కడ ఇండియాలో ఉంది, మహారాష్ట్రలో ఉంది అంటే నమ్మగలుగుతారా? ఎంత ప్రశాంతమైన వాతావరణం. కానీ ఇక్కడ కొందరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి ఏం చేస్తున్నాడో చూడండి. సాయి ఇక్కడేనా చేసేది? వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ టాయిలెట్ అవుతుంది ఇక్కడ పోతే. ప్రశాంతంగా ఉంది, వర్షం కూడా స్టార్ట్ అయింది. ఒకటి చూసిరా మధ్యలో ఓయ్ మెల్లగా. అది హాఫ్ అన్ అవర్ 1.5 hours అనుకో. ఇక్కడైతే ఆగినాం కొంతసేపు. మా వెనకాల ఎవరు లేరు అసలు. మాకేమో భయం అవుతుంది మనం కరెక్ట్ ఉంటున్నావా లేదా అని.
చుట్టూరుగా దట్టమైన అడవి. ఇందులో కనుక తప్పిపోతే అట్లీస్ట్ 2 hours, సరే 2 days అలా పడుతుంది. తిండి ఉండదు, నీళ్ళు ఉండవు. స్నాక్ తినేద్దాం బాబా కొంచెం, అయితే వాటర్ తాగుదాం, కొంచెం వాటర్ తాగుదాం. చాలా డిహైడ్రేషన్ అవుతుంది. యాక్చువల్గా వర్షం పడింది, ప్లస్ ఇప్పుడు ఎండగా ఉంది. సో కింద వాటర్ అంతా ఎవాపరేట్. ఏ సౌండ్ వినిపించింది? కాదు, ఇంకొకటే కనిపించింది. లైన్ లాంటి ఏం లేవు ఇక్కడ. లైన్ అంటే పులే కదా. లైన్ అంటే సింహం. ఓ కానీ ఇది ఉండొచ్చు, తిరుపతిలో ఉండొచ్చు. అబ్బా, ఎంతసేపు కూర్చొని సెట్ అవ్వాలి. We are there. I think we are approaching the. अरे कितना डाल रहा है? And here comes the Devkund waterfall, the most awaited. Woo! 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 Oh my God! Sai, how is the feeling? How is the Josh? How is the Josh? Such a బాగుందంటే
క్లోజ్ అయిపోయింది, రావడం కష్టం. జనాలు తగ్గిపోయారు, టైం అయిపోతుంది, 3:30 అయిపోతుంది. మనం రిటర్న్ చేసి 6 అవుతుంది. వర్షం ఎక్కువైంది. ఇక్కడ మ్యాగీ తింటున్నాం. సాయి Come on. కొండలికి వెళ్ళి వెళ్దామా సాయి? కుండలికి వెళ్ళలేదు, పిండలికి వెళ్ళలేదు. ఏ పోదాం పా, పోయిట ఏదైనా ఎత్తుకోవటం ఉన్నారు ఎక్కడ నుండి? లేదు లేదు, ఆ సర్వీస్ లేదు ఇక్కడ. చలో నడు. కంప్లీట్ చేసుకుని వచ్చినాం. కాలు మొత్తం దూల తీరిపోయింది, కాలు మొత్తం వైట్ అయిపోయింది. ఘోరంగా వాటర్లోనే ఉన్నాం 5 hours నుండి. చిన్నపిల్లలు కానీ, హార్ట్ అటాక్లు ఉన్న వాళ్ళు కానీ, 40 years అబోవ్ ఫిట్నెస్ లేని వాళ్ళు కానీ దయచేసి రాకండి, మధ్యలో రిటర్న్ అయిపోతారు. 6 kilometers అంటారు కానీ యాక్చువల్లీ 10 kilometers ఉంటుంది నా దృష్టిలో. ఓకే, రిటర్న్ అయిపోతున్నాం. ఛార్జింగ్లు అందరూ అయిపోయినాయి. సో వీఆర్ ఆన్ ద వే. మావి కూడా అయిపోయినాయి, మా ఫోన్స్ కూడా అయిపోయినాయి. మా అమ్మ అంటూ ఉండేది, ఇంట్లో ఉన్న సుఖం ఈశ్వరునికి ఏదో నాకు కూడా తెలియదు, బట్ ఎక్కడ లేదన్నమాట. ఇంట్లో ఉన్న సుఖం ఎక్కడ ఉండదు. బ్రిక్కింగ్లు అని ఆపేయండి. ఇంట్లో ఆదివారం వస్తే చికెన్ మటన్ తిని సపరేట్గా వండుకోండి. ఎందుకు? యూట్యూబ్లో చూసుకోండి, వీడియోస్ వస్తాయి, డ్రోన్ షాట్లు కూడా వస్తాయి. కానీ సాయి, నువ్వు ఒక వీడియో చేసినట్టు గుర్తు. ఏం చేస్తున్నారు ఇంట్లో? నువ్వు బయటకు రా, తిరుగు, ప్రపంచం తిరుగు చూడని మనలీలో ఎక్కడ చేసినట్టు గుర్తు. ఈ వీడియో అది మంచులా, ఇక్కడ కాదు.